ఆత్మ నమస్తే. పాసిబుల్ మిరకల్స్. గివింగ్ థ్యాంక్స్. ధన్యవాదాలు తెలిపే దాంట్లో ఎలా చేయాలి అన్నది మాస్టర్ గారు చెప్తున్నారు. బోత్ ద పేషెంట్ అండ్ ద హీలర్ మస్ట్ ఆల్వేస్ గివ్ థ్యాంక్స్ ఫర్ ద హీలింగ్. హీలరు రోగి ఇద్దరూ కూడా చికిత్సా శక్తికి చికిత్స జరిగినందుకు ధన్యవాదాలు తెలుపుకోవాలి. బీ హంబుల్. సే thank you for your divine guidance, divine blessing, and for the divine healing. I am a humble servant of God, a divine instrument of the Most High. Thank you for healing this patient. With thanks and in full faith. ఎంతో వినయంగా ఉండాలి. వినమ్రతతో ఇలా చెప్పుకోవాలి. మీ దివ్య మార్గదర్శకత్వానికి, దివ్య ఆశీస్సులకు, దివ్య చికిత్సకు కృతజ్ఞతలు. నేను భగవంతుని సేవకుడిని. భగవంతుడి చేతిలో ఒక పరికరాన్ని మాత్రమే. ఈ రోగిని బాగు చేసినందుకు కృతజ్ఞతలు. పూర్తి విశ్వాసముతో ధన్యవాదాలు అని చికిత్సకుడు చెప్పుకోవాలి. డూ బ్యాలెన్సింగ్ బ్రీదింగ్ 5 times to cleanse and re-energize the body. Make sure to wash your hands thoroughly before doing breathing exercises. హీలింగ్ అయిపోయాక హీలరు 5 సార్లు బ్యాలెన్సింగ్ బ్రీదింగ్ చేయాలి. దీనివల్ల శరీరం అంతా మళ్ళీ ఎనర్జైజ్ అవుతుంది. అయితే ఈ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ కంటే ముందర చేతులు కడుక్కోవడం మర్చిపోవద్దు. హీలింగ్ అయిపోయాక చేతులు శుభ్రపరచుకుని ఆ తర్వాత బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. After healing the last patient, it is advisable to take a bath or shower with warm water and fine salt. ఆఖరి రోగికి హీలింగ్ అయిపోయాక గోరువెచ్చటి నీళ్లు, మెత్తటి ఉప్పుతో స్నానం చేయడం మర్చిపోవద్దు. అంటే ఉదాహరణకు మీరు రోజుకి 4 3 చేస్తున్నారనుకోండి, ప్రతి హీలింగ్ తర్వాత స్నానం చేయక్కర్లేదు, చేతులు కడుక్కుంటే చాలు. కానీ హీలింగ్స్ అన్నీ అయిపోయాక స్నానం చేస్తే మన ఒంట్లో ఎక్కడైనా కంటామినేషన్ ఆరాలో ఎక్కడన్నా ఉంటే అది మొత్తం పోతుంది. డూ మెడిటేషన్ ఆన్ ట్విన్ హార్ట్స్ ఆర్ అర్హతిక్ కుండలిని మెడిటేషన్. హీలింగ్ అంతా అయిపోయాక జంట హృదయాలపై ధ్యానం, ట్విన్ హార్ట్ మెడిటేషన్ కానీ కుండలిని మెడిటేషన్ కానీ చేయాలి. ఆన్